నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ అనుష. సినిమాలు అనుకున్న టైంకి రిలీజ్ అవ్వట్లేదు. పెద్ద పెద్ద సినిమాలు వస్తున్నాయి, సంవత్సరాల తరబడి షూటింగ్ జరుగుతున్నా సరే అనుకున్న టైంకి సినిమాలు జరగకుండా పోస్ట్పోండ్ అవుతున్నాయి. ఇప్పుడు రిలీజ్ కాబోతున్న లెనిన్ వర్సెస్ పెద్ది గురించి మనం మాట్లాడబోతున్నాం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు భరద్వాజ్ గారు. మాట్లాడేద్దాం. భరద్వాజ్ గారు నమస్తే సార్. నమస్తే సార్. పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, పెద్ద సెట్స్ వేస్తున్నారు, మంచి ప్రొడక్షన్స్ లో ఫ్యాన్స్ అయితే ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం ఆ మూవీస్ కోసం. కానీ సడన్ గా పోస్ట్పోండ్ అవుతున్నాయి, డేట్స్ మారిపోతున్నాయి అని ఎందుకు ఇలా జరుగుతున్నాయి అంటే లెనిన్ వర్సెస్ పెద్ది మూవీ కూడా పోస్ట్పోన్ జరగడం జరుగుతుంది. మరి చిరంజీవి గారి మూవీ మేమైతే ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నాం, అది కూడా పోస్ట్పోన్ అంటున్నారు. కొంచెం డీటెయిల్ గా చెప్పండి సార్. అంటే ఇది వరకు రోజుల్లో ఎవరు ఏ సినిమా కంప్లీట్ అయిపోతే వాళ్ళ పద్ధతిలో రిలీజ్ పెట్టేసుకునేవాళ్ళు. ఈ సినిమా రిలీజ్ అవుతోంది కాబట్టి మన సినిమా వాయిదా వేసుకుందాం అని అనుకునేవాళ్ళు కాదు. ఎన్ని సినిమాలు ఎన్ని థియేటర్లలో రిలీజ్ అయినా జనాలు అన్ని సినిమాలు చూసేవాళ్ళు. కొన్ని సినిమాలు ఎక్కువ సార్లు చూసేవాళ్ళు. రిపీట్ ఆడియన్స్ ఉన్న సినిమాలు పెద్ద హిట్లు అని చెప్పేవాళ్ళు. అలా చూసేసిన సినిమాలు యావరేజ్ సినిమాలు అనేవాళ్ళు. ఇలా నడిచినటువంటి రోజులు ఒకప్పుడు ఉన్నాయి. కానీ క్రమంగా థియేటర్ ఒకటే లేకుండా అనేక ప్లాట్ఫామ్స్ వచ్చాయి. ఎంటర్టైన్మెంట్కి సంబంధించి అనేక ప్లాట్ఫామ్స్ వచ్చినాయి మనకి. ఓటీటీ ప్లాట్ఫామ్స్, ఓటీటీ కంటే ముందు టీవీలు వచ్చినాయి, ప్రైవేట్ ఛానల్స్ ఇవన్నీ వచ్చేసిన తర్వాత సినిమా అనేది ఇంట్లోకి వచ్చేసింది. ఇంట్లోకి వచ్చింది టీవీల ద్వారా, సెల్ ఫోన్ ద్వారా జేబులోకి వచ్చేసింది ఇప్పుడు. కాబట్టి జేబులోకి వచ్చేసిన సినిమా ఎప్పుడైనా చూసుకోవచ్చు అనుకుంటున్నారు జనాలు. థియేటర్కి వెళ్ళటము, థియేటర్ల దగ్గర ఎగబడటము, టిక్కెట్ల కోసం కొట్టుకోవటము, పోలీసులు లాఠీ చార్జీలు చేయటము, ఇలా అనేక అనుభవాలు ఉన్నాయి పాత జనరేషన్ వాళ్ళకి. ఈ జనరేషన్ వాళ్ళకి అవేమీ లేవు. బుక్ మై షో ఓపెన్ చేస్తున్నారు, సినిమాకి వెళ్ళదలుచుకుంటే ఏదో థియేటర్లో బుక్ చేసుకుంటున్నారు. అలాగే థియేటర్ల సంఖ్య పెరిగింది ఇప్పుడు గతంతో పోలిస్తే. చాలామంది ఇది పట్టించుకోవట్లా. గతంలో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క థియేటర్ రిలీజ్ చేసేవాళ్ళు. ఒక్కొక్క ఏరియా అంటే ఇప్పుడు హైదరాబాద్లో కుకట్పల్లి ఏరియాలో ఒక థియేటర్లో రిలీజ్ అయ్యేది సినిమా. ఆ తర్వాత చిక్కడపల్లిలో ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో రిలీజ్ అయ్యేది. సంధ్యానో సుదర్శనో మరొక చోట, లేకపోతే బాలానగర్లో ఒక చోట, లేకపోతే ఇంకొక ఏరియాకి ఒక థియేటరే ఉండేది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఒక్కొక్క ఏరియాలో 10 స్క్రీన్లు ఉంటున్నాయి. మల్టీప్లెక్స్లు వచ్చేసిన తర్వాత సింగిల్ స్క్రీన్స్ పోయాయి దాదాపుగా. మల్టీ స్క్రీన్స్ పెరిగిన తర్వాత ఎక్కువ చోట్ల సినిమా వేయటానికి అవకాశం కలుగుతోంది. కానీ వీటన్నిటికీ నింపేటువంటి జనాలు కావాలి. జనాలేమో థియేటర్ను వదిలిపెట్టేశారు. థియేటర్లు ఆడియన్స్ ఫ్రెండ్లీగా లేవు. గతంలో సరదాగా జేబులో 10 రూపాయలు ఉంటే వెళ్ళి థియేటర్లో కూర్చుందాం అనుకునేవాళ్ళు. ఇప్పుడు థియేటర్కి వెళ్ళటం అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్గా మారింది. ఒక ఫ్యామిలీతో వెళ్ళాలంటే 2000 ఖర్చు అవుతోంది కదా. కాబట్టి ఈ డబ్బులు పెట్టడానికి జనాలు ఇంట్రెస్ట్ చూపించటం లేదు. దానికంటే కూడా ఇంట్లో కూర్చొని చూడటమే బెటర్ అనుకుంటున్నారు. ఈ రోజుకి సినిమా రిలీజ్ అంటే థియేటర్ రిలీజ్ అయ్యి థియేటర్లో ఆ సినిమా పెర్ఫార్మెన్స్ని బట్టి ఓటీటీ ధరలు నిర్ణయం అవుతున్నాయి. అందుకని థియేటర్ అనేది ఉంది స్టిల్. కానీ థియేటర్కి జనాలకి మధ్యలో గొడవలు ఉన్నాయి. థియేటర్కి ఆడియన్స్కి మధ్య గొడవలు ఉన్నాయి. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒకేసారి 2 సినిమాలు పెట్టేస్తే జనాలు కంపారిటివ్ దీనిలోకి వెళ్తారు, కంపారిజన్లోకి వెళ్తారు. కంపారిజన్లోకి, ఆ కంపారిజన్లోకి వెళ్ళి ఈ సినిమా బాగుంది, అది బాగాలేదు అని టాక్ రాగానే జనాలందరూ ఈ సినిమాకి వెళ్తారు, అది కిల్ అయిపోతుంది. అందుకని సోలో రిలీజులు కావాలని కోరుకుంటున్నారు అందరూ. సోలో రిలీజులు కూడా ఎలాగా, ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు అన్ని స్క్రీన్స్లోనూ ఇదే ఉండాలి. అప్పుడు ఆడియన్స్కి ఆప్షన్ ఉండదు. సినిమాకి వెళ్ళాలనుకున్నవాడు చచ్చినట్టు ఈ సినిమాయే చూస్తాడు. అందుకని సోలో రిలీజులు, కుమ్మక్కు రిలీజులు అంటారు దాన్ని. కుమ్మక్కు రిలీజులు అంటే ఒక 5 హీరోల సినిమాలు 5 తయారై ఉంటాయి. కానీ ఒక సినిమా పెట్టి దానికి కొంచెం గ్యాప్ ఇచ్చి ఇంకొక హీరో సినిమా రిలీజ్ చేస్తారు. అంతే తప్ప ఈ హీరో సినిమా మీద ఆ హీరో సినిమా పోటీగా వేయటం కాదు. ఈ పద్ధతి పోయింది. ఈ పద్ధతి పోయి నెమ్మదిగా కుమ్మక్కు రిలీజులు వచ్చి పద్ధతిగా ప్లాన్ చేసి సోలో రిలీజులు ప్లాన్ చేస్తున్నారు. ఈ కన్ఫ్యూజను అలాగే ఆడియన్స్ని ఏదో పద్ధతిలో థియేటర్కి రప్పించడం కోసం పన్నుతున్న వ్యూహాలు ఇవి.
ఈ వ్యూహాల్లో భాగంగానే సోలో రిలీజ్ పెద్ద పెద్ద పెట్టుబడులు పెడుతున్నారు సినిమాల మీద. ఇప్పుడు ఒకప్పుడు తెలుగు సినిమా 10 లక్షలు పెడితే గొప్ప అనుకున్న రోజుల నుంచి 10 ఇప్పుడు కోట్లు 100 కోట్లు 100 కోట్లు వస్తే చాలు అనుకున్న దశ ఉంది. ఎస్ 100 కోట్లు వసూలు సాధించిన సినిమాలుగా రికార్డులు అనుకున్నారు. ఇప్పుడు 100 కోట్ల పెట్టుబడి కూడా చాలట్లేదు సినిమాలకి, చాలట్లేదు. ఇప్పుడు పెద్ది లాంటి సినిమాలకి ఇంకా ఎక్కువే ఖర్చు పెడుతున్నామని చెప్తున్నారు. ఈ సినిమాలకు రిటర్న్స్ ఎలాగా అంటే మార్కెట్ పెరిగింది. అవును, అంటే పాన్ ఇండియా మార్కెట్లో రిలీజ్ అవుతుంది తెలుగు సినిమాలే, హిందీ మార్కెట్లోనూ రిలీజ్ అవుతున్నాయి, తమిళ మార్కెట్లోనూ, అలాగే కర్ణాటకలో ఎలాగో తెలుగు సినిమా రిలీజ్ అవుతుంది, కేరళలో రిలీజ్ అవుతుంది. కాబట్టి ఇంత మార్కెట్ మీద మనం డబ్బులు వసూలు చేసుకోగలం అని అనుకుంటున్నారు. ఒకవేళ దెబ్బతింటే ఏమిటి పరిస్థితి అనేది ఒక ఎండ్ ఉంది. అండ్ అలాగే ఒకప్పటిలాగా 100 రోజులు 50 రోజులు ఆడే సినిమాల్లాగా లేవు కదా సార్. ఒక ఫస్ట్ 1 వీక్ సినిమా ఆడి హౌస్ఫుల్ అయ్యి రిటర్న్స్ వచ్చేస్తే చాలు అని కూడా అనుకుంటున్నారు. అంతే చాలు, అంతకు మించి కోరికలేని లేవు. వారోత్సవాలే, సజ్జనోత్సవాలు లేవు ఇప్పుడు. ఇప్పుడు గతంలో 175 రోజులు 4 సెంటర్లు 10 సెంటర్లు అనేవాళ్ళు చేసుకునే వాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అంటే రిలీజ్ అయిన అన్ని సెంటర్లలోనూ 36 కేంద్రాల్లో రిలీజ్ అయితే 36 కేంద్రాలలోనూ సత్యదినోత్సవాలు జరుపుకున్న సినిమాలు చూసాం మనం. అది అడవి రాముడు కావచ్చు, వేటగాడు కావచ్చు, అలాంటి సినిమాలన్నీ అలా ఆడేసినాయి. అంటే జనాలకు అప్పుడు ఆప్షన్ లేదు, ఇది తప్ప, సినిమా తప్ప. అందుకని సినిమా థియేటర్కి వెళ్ళటం, థియేటర్ కూడా ఫ్రెండ్లీగా ఉండేది, ఆడియన్స్ ఫ్రెండ్లీగా ఉండేది, అందుకనే వెళ్ళేవాళ్ళు. విశ్వంబర అప్డేట్స్ ఒకసారి చెప్పండి సార్. అంటే ఈ పరిస్థితి ఎప్పుడైతే తయారైందో చాలా ప్లాన్ చేసుకుంటున్నారు. సినిమా కూడా చాలా హై క్వాలిటీలో ఉంటే తప్ప జనాలు అంటే పర్వాలేదు అంటే జనాలు థియేటర్కి వెళ్ళట్లేదు. అద్భుతము, ఇది థియేటర్లో చూసి తీరాల్సిన సినిమా అంటేనే థియేటర్కి వెళ్తున్నారు, పెద్ద హీరో అయినప్పటికీ. అందులో భాగమే ఇప్పుడు చిరంజీవి గారి విశ్వంభర కూడా. ఆ సినిమా అద్భుతం అని జనాలతో అనిపించటం కోసం దాన్ని చెక్కుతున్నారు. అంటే షూట్ అయిపోయింది, టెక్నికల్గా దాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా, అంటే థియేటర్లో కూర్చున్నటువంటి ప్రేక్షకుడికి కొత్త లోకాలని ఆవిష్కరింప చేయటం కోసం గ్రాఫికల్గా వాళ్ళు పడేటువంటి కష్టం ఏదో పడుతున్నారు. దానికి సంబంధించి టైం తీసుకుంటున్నారు వాళ్ళు. ఆ టైం తీసుకోవడం, ఎప్పుడో రిలీజ్ కావాల్సిన సినిమా ఒరిజినల్ షెడ్యూల్ ప్రకారం గేమ్ చేంజర్ ప్లేస్లో ఆ సినిమా రిలీజ్ కావాలి. ఆ సినిమాని పోస్ట్పోన్ చేసి గేమ్ చేంజర్ని పెట్టారు. ఆ తర్వాత లాస్ట్ ఇయర్ గొడవ ఇది. లాస్ట్ ఇయర్ జనవరిలోనే రిలీజ్ అవ్వాల్సిన సినిమా అది, అప్పుడు రిలీజ్ కాల. అది జూన్ ఆ ఏరియాలోకి వస్తుంది, అక్టోబర్ ఆ టైంకి వస్తుంది అన్నారు. ఆ టైంలో పవన్ కళ్యాణ్ సినిమా ఉంది ఓజీ, ఆ టైంలో అది కొంచెం వాయిదా పడుతోంది అన్నారు. అప్పుడు వాయిదా పడింది, మళ్ళీ జనవరికి వచ్చింది. జనవరిలో లేదన్నారు. జనవరిలో మనశంకర వరప్రసాద్ గారు వేస్తున్నారు, దాని తర్వాత ఈ సినిమా ఉంటుంది అన్నారు. ఇప్పుడు ఎవరూ చెప్పట్లేదు ఆ సినిమా గురించి. చిరంజీవి గారే జూన్లో అన్నారు. ఇప్పుడు జూన్కి పెద్ది వచ్చింది. పెద్ది వచ్చిన తర్వాత జూన్ అంటే పెద్ది ఏప్రిల్లో రిలీజ్ అవుతుంది. ఐపీఎల్ సీజన్ ఉంది. ఐపీఎల్ ఉండగా జనాలు థియేటర్ వస్తారా అనేది భయం. ఇన్ని గందరగోళాల మధ్య అఖిల్ చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నటువంటి సినిమా ఉంది. అఖిలేని అఖిల్. దాంట్లో మళ్ళీ హీరోయిన్ కూడా మార్చేసి, శ్రీలీల గారిని మార్చేసి మళ్ళీ రీషూట్ చేయడం కూడా జరిగింది. అవును, ఇంత కష్టపడి చేసినటువంటి లెనిన్ సినిమాని వాళ్ళు జూన్లో అనుకున్నారు. ఇది పెద్ద రిలీజ్ అయిపోతుంది కాబట్టి, ఇంకొక పెద్ద సినిమాకి గ్యాప్ ఉంది కాబట్టి ఈ సినిమా జూన్లో సేఫ్ అనుకున్నారు వాళ్ళు. అయితే టాక్సిక్ అనే సినిమా ఉంది జూన్లో, అది ఉన్నా పర్వాలేదు అనుకుంటున్నారు పెద్ద వాళ్ళు. ఈ సినిమాని అక్కడికి పోస్ట్పోన్ చేశారు. ఇప్పుడు లెనిన్ ఏమైపోతాడు అనేది తెలియట్లేదు. లెనిన్ ఆగస్టుకి వెళ్తాడా, సెప్టెంబర్కి వెళ్తాడా అనేది ఒక డౌట్. అంటే ఈ గందరగోళం ఇలా ఉంటే జూన్లో అని చిరంజీవి గారు ప్రకటించినటువంటి విశ్వంభర జూన్లో వస్తుందా? మరి పెద్ద డేట్ అనౌన్స్ కాలేదు, ఇంకా జూన్ అని మాత్రమే అన్నారు. జూన్లో ఏ రోజైనా వేయచ్చు, జూన్ ఎండింగ్లో వేస్తారనేది ఒక అంచనా. ఏప్రిల్ ఎండింగ్ నుంచి జూన్ ఎండింగ్కి వెళ్ళింది సినిమా అని మాట్లాడుతూ ఉన్నారు ఇండస్ట్రీ నుంచి. ఆల్మోస్ట్ 2 months గ్యాప్ వచ్చేస్తుంది. 2 months గ్యాప్ వస్తుంది. అంటే ఈ 2 months గ్యాప్ ఈ ఐపీఎల్ ఈ హడావిడితో అయిపోతుంది. కాబట్టి
మన సినిమాకి ఇబ్బంది ఉండదు అని వాళ్ళు అనుకుంటున్నారు. షూటింగ్ ఉంది ఇంకా సినిమాకి. షూటింగ్ అంటే ఇంకొక సాంగ్ తీయాలి. ఆ సాంగ్ స్పెషల్ సాంగ్ అని చెప్తున్నారు. షూటింగ్కి కనీసం 1 వీక్. ఎవరు నటించాలి అనే దానిలో క్లారిటీ రాలేదు వాళ్ళకి, ఇంకా ఎవరితో చెయ్యాలి అని. ఓకే. ఇంతకు ముందు వాళ్ళు శ్రీలీలతో ఒక పాట చేశారు, ఈ స్పెషల్ సాంగ్. అలాగే సమంత గారితో ఒక స్పెషల్ సాంగ్ చేసిన చరిత్ర ఉంది సుకుమార్ టీంకి. పుష్ప 1లో ఒకళ్ళని 2లో ఒకళ్ళని వాడారు. ఇప్పుడు ఈ పాటకి కూడా అలా ఒక స్పెషల్ ఇమేజ్ ఉన్నటువంటి ఒక హీరోయిన్ స్టేటస్ ఉన్నటువంటి ఒక స్టార్ హీరోయిన్ స్టేటస్ ఉన్న అమ్మాయి కావాలి వాళ్ళకి. ఎవరు అనే దాని మీద రకరకాల వార్తలు సర్క్యులేషన్లో. రష్మికని అప్రోచ్ అయ్యారు అని ఒక మాట వినిపించింది, అది కాదు అన్నారు. ఇలా కాదు, మధ్యలో మృణాల్ ఠాకూర్ పేరు కూడా వినిపించింది. వీళ్ళెవరు కాదు. ఇప్పుడు తమిళ నుంచి ఒకరు, హిందీ బెల్ట్ నుంచి ఒకరు, భాగ్యశ్రీ పేరు కూడా వినిపించింది. కానీ ఇప్పుడు ఆ పేరు కూడా కన్ఫర్మ్ కాలేదు. ఇప్పుడు కొత్తగా నడుస్తున్న చర్చ ఏంటంటే తమిళ నుంచి ఒకళ్ళు, తెలుగు నుంచి ఒకళ్ళు, హిందీ నుంచి ఒకళ్ళని తీసుకుని ఈ మార్కెట్లలో ఇప్పుడు ప్రామినెంట్గా కనిపిస్తున్నటువంటి, ఉదాహరణకు దురంధర్ హీరోయిన్ కొంత ప్రామినెన్స్ ఉంది తనకి. సౌత్ అలాగే నార్త్ ఎగ్జిస్టెన్స్ ఉంది. సారా అర్జున్ తనతో పాటు ఇంకొకరిని ఇలా ఒక 2-3 అటాచ్ చేసి ఒక స్పెషల్ సాంగ్ తీసే ఆలోచనతో బుచ్చిబాబు ఉన్నాడు అనేది ఒక అభిప్రాయం ప్రచారంలో ఉంది. ఇది అంతా కంప్లీట్ అవటానికి వాళ్ళకి కనీసం మే మధ్య వరకు పట్టచ్చు. మే మధ్య వరకు దీన్ని కంప్లీట్ చేసి ప్రచారంలోకి వెళ్ళాలి. ప్రచారంలోకి వెళ్ళి, అంటే ఇది పాన్ ఇండియా మార్కెట్ సినిమా కాబట్టి తమిళనాడులోనూ పుష్ చేయాలి, కేరళలో పుష్ చేయాలి. దాంతోపాటు తెలుగు ఎలాగూ ఆ సినిమా నేటివ్ స్టేట్ కాబట్టి ఇక్కడ నడుస్తుంది. హిందీ బెల్ట్లో సినిమాని పుష్ చేయాలి, అంటే ఈవెంట్స్ ప్లాన్ చేయాలి. సోషల్ మీడియాలో ఈ సినిమాని విపరీతంగా నెట్టాలి, జనాల హృదయాల్లోకి, అంటే జనాల ఫోనుల్లోకి నెట్టాలి సినిమాకి సంబంధించిన కంటెంట్. ఇన్ని పనులు చేయడానికి వాళ్ళకి కొంచెం టైం కావాలి. అందుకని జూన్ ఎండింగ్ అయితే సేఫ్ అని అనుకుని ఉంటారు. ఏప్రిల్ 30వ తారీఖు కూడా మేము సినిమా రిలీజ్ చేసేస్తామని బలంగా నమ్మారు. కానీ ఈ పాట కంప్లీట్ కాలేదు. అంటే రెహమాన్ గారి దగ్గర నుంచి కంటెంట్ వచ్చిందా అనేది కూడా డౌటే. అంటే ఆయన మీద కూడా ఒక భారము బాధ్యత ఉంది. ఇప్పటి వరకు ఈ తరహా పాటలన్నీ దేవిశ్రీ ప్రసాద్ చేసుకుంటూ వెళ్ళాడు. ఇప్పుడు దేవిశ్రీని మించినటువంటి పాట ఇవ్వాల్సిన బాధ్యత, బరువు ఉంది అనేది ఒక బెంచ్ మార్క్ సెట్ చేశారు కాబట్టి దాన్ని క్రాస్ చేసి ఇవ్వాలి కాబట్టి. అందుకని ఆయన దగ్గర నుంచి ఇంకా పాట రాలేదు. ఆ పాట రావాలి, ఇక్కడ షూట్ అవ్వాలి, ఆ పాట దీనిలోకి రావాలి. ఇదంతా కంప్లీట్ కావడానికి కనీసం వాళ్ళు 10 రోజులు, యాక్చువల్గా 15కి కంప్లీట్ చేస్తాం అన్నారు. 15వ తారీఖుకి కంప్లీట్ అయితే 30వ తారీఖు రిలీజ్కి పెద్ద ఇబ్బంది ఉండకపోయేది. కానీ వీళ్ళకి కాలేదు కాబట్టి ఇది 25 వరకే టైం పట్టినా, లేదు ఇంకా టైం తీసుకున్న ఒక వారం రోజులు ప్రచారానికి సఫిషియెంట్ టైం దొరుకుతుంది. కాబట్టి ఇది మార్కెటింగ్ స్ట్రాటజీ ప్రకారం బిగ్ నెంబర్ క్రియేట్ చేయాలంటే సినిమాని అన్ని లాంగ్వేజెస్లోనూ పుష్ చేయాలి. అది జరుగుతుంది. ఇప్పుడు అంత లీజర్ ఉంది కాబట్టి ఈ పోస్ట్పోన్మెంట్ని ఫ్యాన్స్ పాజిటివ్గానే తీసుకుంటున్నారు. ఏం పర్లేదు, మన సినిమా లీజర్గా వస్తుంది, హ్యాపీగా మనం చేసుకోవచ్చు, ప్రచారం జరుగుతుంది. ఈ లోపల బిగ్ నెంబర్, అంటే ఇప్పుడు వీళ్ళ మీద ఇంకో బాధ్యత ఉంది. దురంధర్ కొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది, దాన్ని బీట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. అది చేయగలరా లేదా అనేది ఒక ప్రశ్న, దాని మీద ఒక డిస్కషన్ జరుగుతోంది. కానీ టార్గెట్ అదే, కనీసం దాని దరిదాపులకైనా వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. పాన్ ఇండియా స్టార్గా తన మార్కెట్ స్థిరీకరించుకోవాలంటే ఆ లెవెల్కి వెళ్ళాలి సినిమా. అందుకని ఈ టైం సరిపోతుంది మాకు అని అభిమానులు అనుకుంటున్నారు. సో వాళ్ళు హ్యాపీనే. పెద్దీకి సంబంధించినటువంటి పెద్దగా సమస్య ఏం కనబడట్లేదు. కానీ పెద్దీ వలన మిగిలిన సినిమాలు రీషెడ్యూల్ అవుతాయి. ఇప్పుడు ఎప్పుడో రిలీజ్ కావాల్సిన లెనిన్ ఇలా హార్డ్ డిస్కుల్లో మగ్గి అది
ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియని పరిస్థితి, వాళ్ళకే అర్థం కావట్లేదు. అర్థం కావట్లేదు. అంటే ఆల్రెడీ ప్రమోషనల్ కంటెంట్ కూడా వచ్చేసింది. థియేటర్స్లో ప్రమోషనల్ కంటెంట్ మళ్ళీ ఆపారు. ఓకే ఓకే. ఆపి మళ్ళీ వాళ్ళు డేట్ అనుకున్నప్పుడు మొదలు పెడదామని హోల్డ్ చేసి పెట్టి కూర్చున్నారు. ఆయనకేమో చాలా ఈగర్గా ఉంది. ఈ సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు తను చేసినటువంటి ఏ సినిమాకి అనుకున్న రేంజ్ రాలేదు ఆయనకి. మొదటి సినిమా డిజాస్టర్, తర్వాత చేస్తున్న సినిమాల్లో ఆయన రకరకాల కష్టాలు పడుతున్నాడు అని అనుకుంటున్నారు, కానీ ఏం చేస్తున్నాడు అనే దానిలో క్లారిటీ లేదు. ఈ సినిమాతో మేము ఆ గ్యాప్ ఫిల్ చేస్తామని నమ్ముతున్నాడు అతను లెనిన్తో. అందుకని ఆ సినిమా రిలీజు ఇప్పుడు అక్కినేని అభిమానులకి అదొక ఇబ్బంది. ఈ సినిమా వలన అది ఆగస్టులోనైనా కనీసం రిలీజ్ కాకపోతే మళ్ళీ జనవరి అవ్వచ్చు, డిసెంబర్ అవ్వచ్చు. డిసెంబరే అవుతుంది అనుకుంటున్నాను నేను మ్యాక్సిమం. అంటే డిసెంబర్ క్రిస్మస్ సీజన్ సెట్ చేస్తారు. అలా అంటే గతంలో గతంలో సామెత ఉంది మనకి, ఎంకి పెళ్ళి సిబ్బిజావుకు వచ్చింది అని. అలా ఇప్పుడు పెద్ద వాయిదా అనేది లెనిన్ ఇబ్బంది పెడుతోంది. లెనిన్ నిజానికి వీళ్ళది లేకపోతే వాళ్ళు కనీసం పుష్ చేసుకుని ముందే పెట్టేసుకునేవాళ్ళు, మేకి వచ్చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మేకి రావడానికేమో ఐపీఎల్ ప్రాబ్లం ఉంది. అందుకని అన్ని సినిమాలు అక్కడికే వెళ్ళిపోతున్నాయి జూన్కే. జూన్ నుంచి డిసెంబర్ వరకు హడావిడి 6 నెలలు. పెద్ద సినిమాలన్నీ ఆ 6 నెలల్లో పెట్టుకు కూర్చున్నారు. అందుకని లెనిన్ అనివార్యంగా వెనక్కి తప్పదు. థ్యాంక్ యూ సార్, చాలా వివరంగా చెప్పారు. మనం ఓన్లీ ఇప్పుడు లెనిన్ వర్సెస్ పెద్ది గురించి మాట్లాడుకుంటే విశ్వంబర గురించి కూడా చాలా వివరంగా చెప్పుకొచ్చారు, ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటి అని. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.